కారిడార్ అభివృద్ధితో క్యూ కడుతున్న దిగ్గజ సంస్థలు, పర్యాటకాన్ని మరింత కొత్తగా పరిచయం చేస్తున్న ప్రభుత్వం, పరిశుభ్రమైన బీచ్లు, ఆకర్షణీయమైన టూరిజం స్పాట్, దిగేలుమంటున్న జంక్షన్లు, పచ్చదనంతో ఆహ్లాదమైన పార్కులు, ఇన్ఫోసిస్ రాకతో అడుగులు వేస్తున్న ఐటీ పరిశ్రమలు, ఎన్ఏడి ఫ్లైఓవర్ నిర్మాణంతో తీరిన ట్రాఫిక్ కష్టాలు, నగర నలుదిశలా విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపార వాణిజ్యానికి కేంద్రంగా మారుతున్నటువంటి వైనం అంటూ విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందొస్తుందన్నటువంటి కోణంలో వార్తలు రాసుకొచ్చారు. రోజుకొకటి నిన్న విజయవాడ గురించి రాశారు, ఇవాళ విశాఖపట్నం గురించి రాశారు. అయితే మనసున్న సీఎం జగన్ అంటూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులు అత్యధికంగా మేలు, తెలంగాణలో మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రశంసలు, జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి, రాజకీయంగా అధిక ప్రాధాన్యం, జగన్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుని మరింతగా అభివృద్ధి చెందుదాం, గిరిజన శంకరావం సభలో గిరిజన సంఘాల నాయకులు పిలుపు అంటూ ఎక్కడ తెలంగాణలోని మహబూబాబాద్లో మరి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఆంధ్ర గురించి మాట్లాడడం ఏంటో అర్థం కాలేదు. లేకపోతే ఏపీలో 19, తెలంగాణలో 117 బోగస్ సంస్థలు పన్ను ఎగవేత వివరాలు వెల్లడించిన కేంద్ర ఆర్థిక శాఖ, వస్తు సేవల పంపిణీ లేకుండా బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి పన్ను ఎగవేతలకు పాల్పడిన నకిలీ సంస్థలు ఏపీలో 19, తెలంగాణలో 117 ఉన్నట్టు గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 29,273 సంస్థలు 44,015 ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎగవేతకు పాల్పడినట్టు తెలిపింది. మే 2023 నుంచి నకిలీ సంస్థల గుర్తింపునకు డ్రైవ్ నిర్వహించినట్టు పేర్కొంది. ఏపీలో 19 నకిలీ సంస్థలు 765 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడగా 11 కోట్లు రికవరీ చేశామంది. తెలంగాణలో 117 నకిలీ సంస్థలు 1,645 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడగా 44 కోట్లు రికవరీ చేశామంది. ముందు వాళ్ళని తీసుకెళ్లి బొక్కలో వేయాలి, లేకపోతే కనుక కష్టం. లేకపోతే ఏపీ